నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఆధునిక సమాజంలో వస్తున్న కొన్ని మార్పులను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది. ముఖ్యంగా మానవ సంబంధాలకు సంబంధించి అనేక అంశాలని చూస్తున్నప్పుడు కొంచెం ఆందోళనగా ఉంటుంది. చివరికి తల్లి బిడ్డల సంబంధంపై కూడా ఆధునిక సమాజ ప్రభావం పడుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదండి. మా కాలనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే నవ్యశ్రీ అనే ఒక అమ్మాయికి సంవత్సరం క్రితమే పెళ్ళయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయినే పెళ్లి చేసుకుంది. ఇద్దరు చాలా అన్యోన్యంగానే ఉంటారు. అసలు సమస్య ఏమిటంటే నవ్యశ్రీకి మొన్నీ మధ్య పండంటి బాబు పుట్టాడు. పసిబాబుని చూసుకోవడానికి సమయమే ఉండటం లేదు ఆ అమ్మాయికి. బాబుని చూసుకోవడానికి బంధువుల్లో తెలిసిన ఒక పెద్దావిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంది. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. పండంటి పాప ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో చాలామంది మహిళలకి 1-2 సార్లు అబార్షన్ జరుగుతూ ఉంటుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందో, దానికి గల కారణాలు ఏంటో మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ బాలాంబ గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బాలమ్మ గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు చూస్తుంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది, అది 2-3 నెలలకే ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంటుంది అమ్మ? ఇలాంటి వాటిని గర్భస్రావాలు అంటాము. మామూలుగాను గర్భం వచ్చిన తర్వాత ఒక 15% వరకు గర్భస్రావాలు అవ్వచ్చు. అంటే ఇది ఎలా అంటే గర్భం అని తెలిసిన తర్వాత గర్భస్రావాలు అవ్వడం, తెలియకుండానే దాదాపు 50% వరకు గర్భస్రావాలు అవుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే నాకు పీరియడ్ లేట్ అయిందంతే అని అనుకుంటారు, కానీ అవన్నీ కూడా గర్భాలు అవ్వచ్చు. ఇంకా ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ బేబీలు అలాంటివన్నీ చాలా చేస్తున్నాం కాబట్టి అలాంటి వాటిల్లో ఈ గర్భస్రావాలు అవ్వడం ఇంకొంత ఎక్కువ. ఓకే. కానీ గర్భం వచ్చింది అని తెలుసుకున్నాక మొదటి కాన్పులో మామూలుగాను ఒక 15% వరకు పోవచ్చు. మొదటిసారి గర్భస్రావం అయింది కాబట్టి రెండోసారి తప్పకుండా గర్భస్రావం అవుతుందని ఎవరు అనుకోకూడదు. ఓకే. మామూలుగా అది నార్మల్గా అవుతుంది. 90 పాళ్ళు వాళ్ళు పూర్తిగా నెలలు నిండాక మామూలుగా డెలివరీ కూడా అయిపోతుంది. కానీ కొంతమందికి మాత్రం ఇది కనీసం ఒక 15% మందికి ఓకే 2 కంటే ఎక్కువ సార్లు గర్భస్రావం అవుతుందన్నమాట. మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము 3 కంటే ఎక్కువ సార్లు గర్భస్రావం అయితే దాన్ని రికరెంట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ వేస్టేజ్ అని అంటాం అన్నమాట. ఓకే. ఈ రికరెంట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ వేస్టేజ్లో చాలా మటుకు 50% మందికి అసలు ఎందుకు జరుగుతుంది అన్నది తెలియదు మనకి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఈ గర్భస్రావాలు కావడానికి జన్యు కారణాలు. ఈ జన్యు కారణాలంటే కొన్నిసార్లు సింగిల్ జీన్ మ్యూటేషన్స్ అని అవుతాయమ్మా. అంటే తల్లి బాగానే ఉంటుంది, తండ్రి బాగానే ఉంటారు, వాళ్ళకి ఏ జన్యు లోపాలు ఉండవు, కానీ బిడ్డకి జన్యు లోపం ఉండొచ్చు అన్నమాట. అలాంటి కారణాలు చాలా ఉంటాయి, కానీ దాన్ని మనం కనుక్కోవడం కష్టము ఈ సింగిల్ జీన్ మ్యూటేషన్స్. ఎందుకంటే వాళ్ళు గర్భస్రావం అయ్యేటప్పుడు వస్తారు, శుభ్రం చేసేటప్పుడు అప్పటికే అదంతాను విచ్ఛిన్నమైపోయి ఉంటుంది. దాన్ని మనం జన్యు కణాలకి పరీక్షకు పంపిస్తే కూడా దాంట్లో ఏది తేలకపోవచ్చు. ఓకే. ఇందులో చాలా మటుకు ఈ జన్యు కణాల ప్రాబ్లంలో ఏంటంటేను ట్రైసోమీ అంటారు. అంటే మామూలుగా 2 క్రోమోసోములు ఉండాలా, దాని బదులు 3 క్రోమోసోములు వచ్చాయి అనుకోండి, అలాంటప్పుడు దీన్ని ట్రైసోమీ అంటారు. అలాంటివి చాలా గర్భస్రావాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొక రెండవ ముఖ్య కారణం ఏమిటంటేను గర్భాశయంలో ఏదైనా లోపాలు ఉంటాయి అన్నమాట. అంటే పుట్టుకతోనే కొన్ని లోపాలు ఉంటాయి. ఓకే. అంటే 2 గర్భాశయాలు 2 వచ్చి అతుక్కుని మధ్యలో ఉన్న గోడ కరిగిపోతుంది పాప తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నమాట ఇది. కానీ అలా కాకుండాను అది అతుక్కోలేదనుకోండి, లేదా మధ్యలో ఉన్న గోడ కరిగిపోలేదనుకోండి, అలాంటివి ఉన్నప్పుడు కూడాను గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. కొన్నిసార్లు మామూలుగా అది పుట్టుకతో కాకుండా తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. లోపల ఏదైనా కంతి పెరిగింది అనుకోండి, అలాంటప్పుడు గర్భం దాని మీద వెళ్ళి కూర్చుంది అనుకోండి, పెరగలేదు కదా, అంచేత గర్భస్రావం కావచ్చు. ఇవన్నీ కాక ఈ మధ్యలో ఏమైందంటేను కొన్ని మనకి యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటాం. అంటే వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కొంతమందికి చూడండి చిన్న వయసులోనే జాయింట్స్ అన్నీ పట్టుపోతాయి, వాస్తాయి, అలాంటివి అన్నమాట. అంటే మన దేహంలోని కణాలకి మనకి ఎలర్జీ అన్నమాట. ఓకే. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇందులో ముఖ్యంగా ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అన్నది మధ్యలో వస్తుంది. కొంతమందికి పుట్టుకతోనే కొన్ని లోపాలు ఉంటాయన్నమాట. అవి థ్రోంబోటిక్ థ్రోంబోఫీలియాస్ అంటాం. అందులో ఏంటంటే రక్తం గూడు కట్టడం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే మాయ తయారైనప్పుడు
ఇప్పుడు మనకి గర్భం దాల్చిన తర్వాత ఆ శిశువుకి మాయ నుంచే రక్త ప్రసరణ అవుతుంది. అంటే తల్లి నుంచి పోషక పదార్థాలు, ఆక్సిజన్ అన్నీ బిడ్డకి రావడం, బిడ్డ నుంచి వేస్ట్ పదార్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం, ఆ వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోవాలి కదా, వాటికి మాయ పనిచేస్తుంది. వీళ్ళకి మాయ సరిగా తయారు కాదు. మాయ సరిగా తయారు కాకపోతే మరి బిడ్డ ఎలా ఎదుగుతుంది చెప్పండి. ఇలాంటి వాళ్ళలో ఎలా ఉంటుందంటే మనకి ప్రెగ్నెన్సీ అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం, హార్ట్ బీట్ కూడా వస్తుంది వాళ్ళకి, తర్వాత ఉన్నట్టుండి గర్భస్రావం అయిపోతుంది అనమాట. మళ్ళీ ఆ గర్భంలో అంటే ఆ శిశువులు ఏ విధమైన లోపాలు ఉండవు, జనికణాల లోపాలు ఉండవు. కొంతమందికి ఏమవుతుందంటే ఈ మాయ సరిగ్గా తయారు కాక ధమనులు, సిరలు కూడాను, అంటే ఆర్టరీస్, వెయిన్స్ అవి కూడా ఎలా తయారవ్వాలో అలా తయారు కాకపోవడం వల్ల తల్లికి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగాను మనకి గర్భపాతం అన్నది లేటుగా వస్తుంది, 8వ నెల అలా, వీళ్ళకి 5వ నెల కల్లా వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు కూడా తల్లికి ప్రాణమే, బిడ్డకి ప్రాణమే. కొన్నిసార్లు ఈ మాయ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బిడ్డ లోపలే చనిపోవచ్చు కూడా. కొన్నిసార్లు ప్రొజెస్ట్రాన్ లోపం అని ఉంటుంది, అంటే ముఖ్యంగా చాలా లావుగా ఉంటారు చూడండి. 70% మందికి, అంటే మనకి 70 కేజీల కంటే ఎక్కువ అయ్యారు అనుకోండి బరువు, అలాంటి వాళ్ళల్లో కూడాను గర్భస్రావాలు చాలా ఎక్కువగా జరిగిపోతాయి. ఎందుకంటే మన దేశంలో మామూలుగా ముఖ్యంగాను దక్షిణ భారతంలోనూ అందరూ సన్నగా పీలగా పుట్టిగా ఉంటారు, పొడుగ్గా లావుగా ఉండరు. కాబట్టి వీళ్ళకి బరువు ఎక్కువ అవుతున్న కొద్దీ దీన్ని ఏమంటామంటే మేము క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంటే బరువు ఎక్కుతున్న కొద్దీ మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఇది కూడా ఒకటి అనమాట. అబార్షన్స్ ఎక్కువ, వాళ్ళకి 50% వరకు అబార్షన్స్ అవుతాయి. ఓకే. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటే వాళ్ళని బరువు తగ్గమని చెప్తాం అనమాట. మీరు బరువు తగ్గండి, మీకు గర్భం ఏమీ కాకుండా కాంప్లికేషన్స్ లేకుండా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడం, స్థూలకాయస్తులు బరువు తగ్గడం చాలా ముఖ్యం దీంట్లో అన్నమాట. ఓకే మేడం, మరి ఈ గర్భస్రావం జరిగిన మహిళలలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు? ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళు, అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళమ్మ సమతుల ఆహారం తీసుకోవాలి. ఓకే. ఆహార నియమాలు పాటించాలి. చిరుతిళ్ళు మానేయాలి, బయట తినడం మానేయాలి, నూనె పదార్థాలు, నెయ్యితో చేసిన పదార్థాలు మానేసేయాలి, స్వీట్స్ బొత్తిగా మానేయాలి. పళ్ళల్లో కూడా చాలా మటుకు బత్తాయి, తర్వాత మోసంబి ఇలాంటివి తింటే వాళ్ళు మంచిది. మిగతా పండ్లన్నీ మానేస్తేనే మంచిది. తర్వాత వీటన్నిటితో పాటు ముఖ్యమైనది వ్యాయామం. నడవాలి, లేదా ఏదో ఒక శారీరక శ్రమ ఉండాలి మనకి. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఇంట్లో పనంతా మేమే చేసుకుంటామండి, నాకు పని మనిషి లేదండి, అన్నీ మేమే చేస్తాం, ఇంకా ఎందుకండి వ్యాయామం అంటారు. మీరు ఇంట్లో పని చేసేది ఇంట్లో పని కొరకు చేస్తున్నారు కానీ వ్యాయామం కొరకు చేయట్లేదు కదా. వ్యాయామం కొరకు చేయాలి. కాబట్టి ఈ వాకింగ్ అన్నది, లేదా మీకు అందుబాటులో ఉంటే కనుక జిమ్నేసియంలో ఎక్కడైనా జిమ్లో చేరడం, ఇలాంటివన్నీ చాలా ముఖ్యం. బరువు తగ్గడం ముఖ్యం. వీళ్ళ బరువులో కనీసం 10% తగ్గితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే. వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకపోవడము, వాళ్ళంతటా వాళ్ళకి గర్భం రావడము, ఆ గర్భంలో ఏ విధమైన కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ దాకా వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి స్థూలకాయస్తులు బరువు తగ్గాల్సింది చాలా ముఖ్యం. ఓకే మేడం, మరి చాలామంది మహిళల్లో గర్భస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు అది ఎందుకు జరుగుతుంది? 1-3 సార్లు ఎక్కువ మందిలో జరుగుతూ ఉంటుంది. మరి ఈ డౌట్లన్నీ చాలామందికి తెలియవు. ఈ డౌట్స్ అన్నీ చాలా చక్కగా క్లారిఫై చేసినందుకు, మా సర్కిల్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఏమండి, నవ్యశ్రీ చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. బిడ్డ కోసం కొన్ని నెలలు సెలవు పెడదామంటే తాజాగా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్తో పాటు జీతమే కాదు, అందుకు అనేక రెట్లు ఒత్తిడి కూడా పెరిగింది. సెలవులు పెట్టడానికి వీల్లేని పరిస్థితి. ఉదయం 7ంటికి బయలుదేరితే తిరిగి రాత్రి 10 తర్వాత కానీ ఇంటి ముఖం చూడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డను చూసుకోవడానికి సమయం కుదరటం లేదు నవ్యశ్రీకి. నాకు బాధ కలిగించిన విషయం ఏంటి అంటే, తల్లిపాలు ఇవ్వటం కూడా వీలు పడక డబ్బా పాలు పట్టేస్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే నా మనసు చాలా బాధపడిందండి. ఒక్క నవ్యశ్రీయే కాదు, నేడు చాలామంది అలాగే కనిపిస్తున్నారు. అటు ఉద్యోగ భవిష్యత్తా, ఇటు బిడ్డ భవిష్యత్తా అన్నది తేల్చుకోలేక ఉద్యోగం చేసే మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో రకాల వంటకాలు మనం నిత్యం వంటల సందడిలో నేర్చుకుంటూ ఉంటాం. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి వంటకం నేర్చుకుందామా? ఈ వంటకం మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు మంజుల్ గారు. నమస్కారం మంజుల్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు? చిక్కుడు గింజలతో బియ్యం పిండి రొట్టె. సో ఈ చిక్కుడు గింజలతో బియ్యం పిండి రొట్టెకి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? నూనె, కొత్తిమీర,
చిక్కుడు గింజలు, ఉప్పు, బియ్యం పిండి, కారం. ఓకే, సో ఏంటి మిక్సింగ్ ఎలా చేసుకుంటాం, అసలు ఏంటి దీని ప్రొసీజర్? ముందు వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి. అవునా? సో ఫస్ట్ స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు కాగబెట్టుకుందాం. ఓకే, ఓకే. సో కొంచెం వాటర్ కొంచెం వేసుకుందామండి. వాటర్ సరిపోతుంది. బౌల్ ఇస్తారా? సో బౌల్ ఏంటి మిక్సింగ్ కా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? బియ్యం పిండి, ఓకే. ఉప్పు, కారం, కొత్తిమీర, చిక్కుడు గింజలు. ఓకే, సో అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, వేసేసుకుందాం. మరి బియ్యం పిండి, ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. అవును. ఓకే, చిక్కుడు గింజలు. చిక్కుడు గింజలు ఉడికించాం కదా? అవునండి, ఉడికించినవి చిక్కుడు గింజలు. ఓకే, అయితే ఏంటి ఇందులో సాల్ట్ వేసి ఉడకబెట్టామా? సాల్ట్ వేసి ఉడకబెట్టాం, ఓకే. కొంచెం లైట్గా. కారం, కొత్తిమీర. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలా? ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకొని మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే, మామూలుగా కూడా అవ్వదా? వాటర్ వేస్తేనే బాగా అవుతుందేమో. వాటర్ కొంచెం నూనె పోస్తే చిట్లకొని ఉంటుంది. ఓకే, ఓకే. సో అంటే ఏంటి, ఇది చపాతీ ముద్దలా కలుపుకోవాలా? చపాతీ ముద్దలా కలుపుకొని రొట్టెలాగా తయారు చేయాలి. వేడి నీళ్ళు సరిపోతుందండి. ఆఫ్ చేసేమా? ఆఫ్ చేయి. ఓకే, వాటర్ వేసి కలుపుకుందాం. ఓకే. సో ఈ లోపు పెనం పెట్టేయమంటారా నన్ను? అవి చపాతీ పెట్టిస్తారా? ఓకే, సో పెనం తర్వాత మనం పెట్టుకోవచ్చేమో. అది ఫాస్ట్ గానే వేడైపోతుంది కదా. ఆయిల్ కూడా వేసుకోవాలా? కొంచెం ఆయిల్ వేసి ముద్దలా కలుపుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసి ముద్దలా కలుపుకోవాలి. మనం ఏంటి చపాతీ ముద్దలా కలుపుకుంటున్నాం కదా? అవునండి. సో నెక్స్ట్ ఏంటి? పెనం పెట్టుకుందామండి. ఓకే, షూర్. సో మనం చపాతీలా రొట్టెల్లా చేసుకునే లోపు మనకి పెనం వేడైపోతుంది కదా? అవునండి. సో మనం పెనం పెట్టుకున్నాం, పెనం కాగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఈ లోపు అంతలోకి రొట్టె తయారు చేసుకున్నాం. ఓకే, సో ఇది బియ్యం పిండితోనే చేయాలా? అవునండి. ఓకే, బియ్యం పిండితో అయితేనే బాగా వస్తుందా? అవును, ఏంటి చపాతీ చపాతీ దాంతో రాదండి ఇది. అవునా? అవును. ఓకే, ఇది కర్రతో రాదనమాట. ఇది బియ్యం పిండి కదా, రాదు. ఓ, ఇది చేత్తోనే చేయాలా? అప్పో. ఓకే, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకున్నాం. సో ఇది వేగే లోపు మరో 2 చేసుకుందామా అండి? సరే. ఇప్పుడు 2 వైపులు తిప్పుకుందాం. ఓకే, సో ఒకవైపు అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాం. సో ఇటుపక్క కూడా అలా అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే, సో ఇంకొక రొట్టె కూడా మనం వేసేసుకోవచ్చు కదా? యా, ఇప్పుడు కాలింది కదా, ఇది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. రైట్, మరొకటి వేసుకుందాం. ఓకే. సో ఇది కూడా 2 వైపులా దోరగా వేయించుకొని దాని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఓకే. సో 2 వైపులా మనకి ఫ్రై అయిపోయింది. మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవచ్చా అండి? తీసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేయండి. ఓకే, ఉల్లిపాయలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో ఉల్లిపాయలు కొత్తిమీర తీసుకోండి.
కొత్తిమీర కూడా వేసుకుందామా అండి? వేసుకున్నాం. చిక్కుడు గింజలతో బియ్యం పిండి రొట్టె రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. చిక్కుడు గింజలతో బియ్యపిండి రొట్టె టేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. టేస్ట్ చేస్తాను. కానీ దానికంటే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొక్కసారి. చిక్కుడు గింజలతో బియ్యపిండి రొట్టెకి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు గింజలు, బియ్యపిండి, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె. చిక్కుడు గింజలతో బియ్యపిండి రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో బియ్యపిండి, ఉప్పు, ఉడికించిన చిక్కుడు గింజలు, కారం, కొత్తిమీర, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న బియ్యపిండి ముద్దను రొట్టెల్లా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. అంతే, చిక్కుడు గింజలతో బియ్యపిండి రొట్టె రెడీ. చిక్కుడు గింజలతో బియ్యపిండి రొట్టెకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. చుట్టూ అంతా కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి క్రిస్పీగా ఉంది. లోపలంతా కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంది. ఫైన్ అండి, చాలా చక్కటి వెరైటీ వంటకం మాకు చేసి చూపించారు. చాలా థ్యాంక్స్ మంజుల గారు. మరి ఇంత చక్కటి వంటకం మాకు చేసి చూపించినందుకు మీకు శ్రీ గద్వాల్ వివర్ సొసైటీ అమీర్పేట్ వారి నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్స్. సకలు చూసారు కదా, మంజుల గారు పరిచయం చేసిన చిక్కుడు గింజలతో బియ్యపిండి రొట్టె చాలా వెరైటీగా అనిపించింది కదా. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చా? మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇదండి ఈ రోజు మన వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఏమండి, నేడు చాలా మంది మహిళలు పురుషులతో పోటీగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆరోగ్యపరంగానూ లేదా పిల్లల విషయంలోనూ పురుషులకు లేని ఎన్నో సమస్యలు మహిళలకు ఉన్నాయి. అందుకే మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో పసిబిడ్డల ఆలనా పాలన కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. చాలా మంది తల్లులు డబ్బా పాలపైనే ఆధారపడుతున్నారు. అందులో కొంతమంది తల్లులు మాత్రమే పిల్లల కోసం ఉద్యోగాలు వదిలేస్తున్నారు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అటు ఉద్యోగం ఇటు పిల్లల్ని చూసుకోవటం కుదరని ఆందోళనకర పరిస్థితుల్లో మాత్రమే డబ్బా పాలు పట్టించే నిర్ణయం తీసుకుంటున్నారు చాలా మంది తల్లులు. ఆధునిక కాలంలో ఇలాంటి పరిస్థితుల వల్ల చాలా మంది పిల్లలు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెరగటం లేదని కొన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న గారు. మరి ఫైనాన్షియల్ కి సంబంధించి ఈ రోజు ఆవిడ ఏ విషయాన్ని తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇవాళ మన కార్యక్రమంలో ఏ విషయం గురించి తెలియజేస్తున్నారు? రికరింగ్ డిపాజిట్ అని మీరు అందరూ వినే ఉంటారు, కాకపోతే ఎవరికి దాని గురించి డీటెయిల్గా అవగాహన లేదు. అసలు రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి మేడం? ఇప్పుడు సాధారణంగా గృహిణులు కానీ ఎవరైనా సాలరీడ్ ఎంప్లాయీస్ కానీ మంత్లీ ఇంత బడ్జెట్ అని ఉంటుంది మనకి. అది కాకుండా మనకి ఎంతో కొంత మిగులుతుంది. సో సేవింగ్స్ అనేది చేస్తుంటాము అండ్ చేయాలి కూడా. సో అట్లా చేసినప్పుడు దాన్ని ఊరికే ఇంట్లో దాచుకోవటం కంటే కూడా మనం మంత్కి ఇంత అని చెప్పి ఏదైనా బ్యాంక్లో వేసుకుంటే కనుక మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ కోసమే కాకుండా అది కాకుండా మనకి సేవింగ్స్ అందులో పర్టికులర్గా మంత్కి ఇంత చెయ్యాలి అనే హ్యాబిట్ కూడా అలవాటు అవుతుంది. ఓకే. సో అలా చేయడానికి రికరింగ్ డిపాజిట్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో నార్మల్గా మనం బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేసుకుంటాం కదా, సో అప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో రికరింగ్ డిపాజిట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మేడం? యూజువల్గా మనం డిపాజిట్ చేయడం అంటే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అలవాటు చాలా మందికి, మనకి ఇదివరకటి నుంచి ఉన్న అలవాటు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమవుతుందంటే మనం చాలా ఎక్కువ అమౌంట్ దాంట్లో ఫిక్స్డ్గా డిపాజిట్ చేసేసేయాలి. అదొక టర్మ్ ఉంటుంది, 5 years 10 years టర్మ్ వరకు మనం అది తీసుకోవడానికి వీలవదు. కానీ రికరింగ్ డిపాజిట్ ఏంటంటే మనం మంత్కి ఇంత అమౌంట్ అంటూ దాంట్లో వేయాలి. సో ఒకేసారి మన అమౌంట్ అంతా బ్లాక్ అవ్వదు అండ్ ఎంతో కొంత సేవ్ చేసి ఉంటాం కాబట్టి కొంత అమౌంట్ అంటే ఎంతో కొంత మినిమం అమౌంట్ అనుకుంటే ఒక 500 అనుకోండి, అట్లా ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్లో ఆ అమౌంట్ మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తాము. ఓకే. సో మనకి అది బర్డెన్ లాగా ఉండదు అండ్ ఒకేసారి మనం ఆ టర్మ్ ఎండింగ్కి మనకి ఎక్కువ అమౌంట్ మన చేతిలోకి వచ్చి మనకి ఏదైనా అవసరానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టాల్మెంట్ బేస్డ్ కూడా మనకి ఎంత ఉంటే అంత అమౌంట్ డిపాజిట్ చేసుకునే బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. అవునండి.
సో మనం సేవ్ చేసుకునే అమౌంట్ దాంట్లో వేసుకుంటే కనుక మనకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎంత అమౌంట్ నుంచి మనం డిపాజిట్ చేసుకోవచ్చు మేడం? ఇప్పుడు రకరకాల వేరే చాలా బ్యాంక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్క అమౌంట్ నుంచి అని ఉంటుంది. యూజువల్గా కొన్ని బ్యాంక్స్లో అయితే 500 నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 500 తర్వాత ఇంకా మల్టిపుల్స్ ఆఫ్ 100 అనమాట. అంటే 600, 700, 1000 అంటే 1000, 1200 అట్లా కొన్ని మల్టిపుల్స్ ద్వారా అంటే 1 or 2 అలా నెంబర్స్గా కాకుండా మల్టిపుల్స్గా అంటే హండ్రెడ్స్లో అలా మనం ఎంత అమౌంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ మనం అకౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు ఫస్ట్? మనకి దగ్గరలో ఉన్న బ్యాంక్స్ ఇప్పుడు దాదాపు అన్ని ఏరియాల్లో ఉంటున్నాయి. సో మనకి అందుబాటులో ఉన్న బ్యాంక్ ఏదైనా మనం చూస్ చేసుకొని సో మన రెగ్యులర్ గా మంత్లీ వెళ్ళి రావడానికి కానీ స్టేట్మెంట్ అదే తీసుకొని వాళ్ళతో మాట్లాడడానికి కానీ అవకాశం ఉండేలాగా దగ్గరలో ఏదైనా బ్యాంక్ తీసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. సో పర్టికులర్ గా మనకి అకౌంట్ ఒకే బ్యాంక్ లో మీరు చెప్పినట్టు రికరింగ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుందా? ఎన్ని బ్యాంక్ లో మనం చేసుకోవచ్చు? అదే మనకు అందుబాటులో ఉన్న బ్యాంక్ ఏదైనా చూసుకొని మనం దాంట్లో స్టార్ట్ చేస్తే దాంట్లోనే టర్మ్ అయ్యే వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే. సో ఫిక్స్డ్ టర్మ్ అని పెట్టుకుంటాం కదా, ఆ టర్మ్ వరకు మా కంటిన్యూస్ గా ఆ బ్యాంక్ లోనే చేయాలి. ఒకవేళ మన అడ్రస్ చేంజ్ అలాగే ఏమైనా ఉంటే కనుక తర్వాత మళ్ళీ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. సో మనం ఈ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే మనకి ఎంతవరకు మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి? ఇప్పుడు దీంట్లో మనం అనుకున్నట్టు టర్మ్ అనేది ఉంటుంది. సో ఎంత పీరియడ్ కి మనం ఎన్ని మంత్స్ మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము అని. సో దాని ప్రకారం ఈ ఎలా ఉంటాయంటే 6 months నుంచి కూడా 10 years వరకు కూడా ఉంటాయి. అంటే 6 months అనుకుంటే ఒక 6 months వరకు మనం దాంట్లో సేవ్ చేయాలి. అంటే ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ వేస్తాము. అట్లా 2 years టర్మ్ అనుకుంటే 2 years లో ఎవ్రీ మంత్ మనం డబ్బులు సేవ్ చేయాలి. అట్లా మనం ఎంత టర్మ్ అనుకుంటామో దాని బేస్ అయి ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ కూడా. మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు దాదాపు అంటే 8.25% నుంచి 8.75% వరకు ఉన్నాయి. అండ్ సీనియర్ సిటిజన్స్ కి ఒక 0.5% ఎక్కువ ఉంటుంది. సో మనం ఆల్రెడీ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత ఒక మంత్ ఎప్పుడైనా కట్టకపోయినా మిస్ అయినా కూడా మనకి ఫైనాన్షియల్ గా అందులో ఫైన్ ఏమైనా పడుతుందా అండి? వీలైనంత వరకు స్కిప్ అవ్వకుండా ఉంటే బెటర్. ఆ టైం ప్రకారం మనం ఆ అమౌంట్ డిపాజిట్ అయ్యేలా చూసుకోవాలి. ఒకవేళ కనుక స్కిప్ అయితే కనుక ఒకవేళ కట్టలేకపోతే కనుక ఒక నెక్స్ట్ మంత్లో కట్టొచ్చు. ఎంతో కొంచెం అంటే 2%, 0.2% వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది అది కట్టినందువల్ల. అలా కాకుండా ఒక 3-4 months కనుక కట్టకుండా ఎట్ ఏ టైం ఉండుంటే కనుక అకౌంట్ అంతవరకు ఫ్రీజ్ చేసేస్తారు. సో అంత ముందు వరకు మనం ఎంత అయితే ఉన్నామో ఎంత అమౌంట్ డిపాజిట్ చేసి ఉన్నామో దాని వరకే మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఆ టైం వరకే క్యాల్కులేట్ చేసి మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఆ 4-5 months తర్వాత కూడా మళ్ళీ మనం అకౌంట్ ని కంటిన్యూ చేయాలి అనుకున్నామంటే కనుక మళ్ళీ దానికి కొన్ని ప్రొసీజర్ ఉంటుంది. సో దాని ప్రకారం మళ్ళీ మనం ఆ మిగిలిన బ్యాలెన్స్ పేమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో బెటర్ ఏంటంటే మనం స్కిప్ అవ్వకుండా చూసుకుంటూ మాక్సిమం ఎవ్రీ మంత్ పే చేసేటట్టు ఉంటే ఫైన్ కూడా పడదు, అలానే ఇంట్రెస్ట్ రేట్ కూడా బాగుంటుంది. అంతే. అండ్ మనకు హిస్టరీ కూడా క్లియర్ గా ఉంటుంది. ఇవన్నిటి కూడా మన క్రెడిట్ హిస్టరీ మీద ఆధారపడతాయి అనమాట. మన ఈ పేమెంట్స్ అన్ని ఎలా చేసామో ఇవన్నిటి మీదే మనకి తర్వాత ఎప్పుడైనా లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ప్లాన్ చేసుకొని ఆ టైంకి ఆ పని అయ్యేలా చూసుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మినిమం ఎంత నుంచి మాక్సిమం ఎంత వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అండి? అలాగే మైనర్ అకౌంట్ కూడా ఏమైనా ఓపెన్ చేసుకునే అవకాశం ఉందా? మినిమం అనేది కొన్ని బ్యాంక్స్ లో 500 నుంచి ఉంటుందండి. చాలా వరకు అయితే 1000 కూడా ఉంది. ఆ 1000 రూపీస్తో స్టార్ట్ చేసి మనం చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి చాలా వరకు అయితే లిమిట్ లేదు, అంటే ఎంత అమౌంట్ అయినా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు పర్ మంత్ అనేది. కొన్ని బ్యాంక్స్లో అయితే 10 lakhs 15 lakhs అలా కూడా ఉంటుంది. సో మనం కాకపోతే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసే టైంలోనే ఎంత అమౌంట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎంత టర్మ్కి చేద్దాం అనుకుంటున్నాము అనే దాని మీద క్లియర్గా ఉంది. సో ఎందుకంటే అవి మధ్యలో మళ్ళీ అమౌంట్ మనం తగ్గిద్దామన్నా పెంచడానికి కుదరదు. సో అది ముందే క్లియర్గా ఆలోచించి ఎంత చేయగలమో అంతవరకే చేస్తే కనుక మళ్ళీ మధ్యలో చేంజెస్ లేకుండా ఓకే ఓకే అది కరెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎంత అమౌంట్ డిపాజిట్ చేసామో అదే కంటిన్యూ అయితే చాలా అదే కంటిన్యూ చేయాలి. సో అది బ్రేక్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఎందుకంటే మళ్ళీ ఒకసారి ముందే ఎక్కువ అమౌంట్ అనుకొని మనం తర్వాత తగ్గించుకుందాం అనుకుంటే కుదరదు. అందుకే ఎంత చేయగలమో అంతవరకే మనం స్టార్టింగ్లో చెప్పి అలాగే అప్లై చేసుకుని స్టార్ట్ చేసుకుంటే బెటర్. అండ్ మైనర్ అకౌంట్ వచ్చేసి మైనర్స్ పేరు మీద కూడా పేరెంట్స్ అకౌంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలా కాకుండా 18 years వచ్చిన తర్వాత అంటే పాకెట్ మనీ ద్వారా కూడా పిల్లలకి అంటే యంగ్ వాళ్ళకి కూడా సేవ్ చేసుకుని అసలు సేవింగ్స్ గురించి తెలియటానికి సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుస్తాయి. సో 18 years దాటిన పిల్లలతో కూడా అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ ద్వారానే
సో మంత్కి ఇంత అని వాళ్ళ పాకెట్ మనీలోంచి 500 అయినా సేవ్ చేస్తే కనుక వాళ్ళకి కూడా హ్యాబిట్యూట్ అవుతుంది. ఓకే స్వప్న గారు, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే విషయాన్ని మాకు చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఏమండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అంతరించిపోతున్న తల్లిపాల సంస్కృతి వల్ల ఏటా 10 లక్షల మంది పిల్లలు పలు వ్యాధులతో చనిపోతున్నారు. అంతేకాదు, సహజ సిద్ధంగా ఉండాల్సిన తెలివితేటలు కూడా ఉండటం లేదట. తల్లిపాలు తాగే పిల్లలు, పోతపాలు తాగే పిల్లల తెలివితేటల్లో తేడాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో తేలిన విషయం ఏమిటి అంటే, తల్లిపాలు తాగే పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. పాలిచ్చే సమయంలో తల్లి బిడ్డల మధ్య పరస్పర శారీరక మానసిక సంభాషణ ఉంటుందని, అదే ఐక్యూను పెంచుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సకులంతా ఎంతో ఇష్టంగా చూసే చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఉలన్తో ఫ్లవర్స్ తయారు చేసుకోవడం నేర్పిస్తానంటున్నారు భారతి గారు. అది ఎలాగో చూసి నేర్చుకుందామా? నమస్కారం భారతి. నమస్కారం అండి. ఈరోజు మా సకులకు ఉలన్తో ఫ్లవర్స్ తయారు చేసుకోవడం నేర్పిస్తానన్నారు కదా, మరి తయారీకి ఏ వస్తువులు కావాలో చెప్తారా? చెప్పండి. ఊల్, నీడిల్, సిజర్స్, ఉలెన్ మేకింగ్ స్టాండ్ అండి. సో మరి కావాల్సిన వస్తువులన్నీ చూసాం కదా, మరి ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టాండ్ తీసుకుని ఉలెన్ దీనికి నాట్ వేసుకోవాలి. ఓకే, స్టాండ్కి ఒక నాట్ వేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని మిడిల్లోంచి తీసేయాలి. ఊల్ తీసేసి స్టాండ్ పెట్టుకున్నాక దగ్గరగా లాగాలి. లాగేసి ఇది పక్కన వదిలేసుకోవాలి. ఓకే, ఇలా ఫస్ట్ ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఆపోజిట్ దాంట్లోంచి లాగాలి. ఇలా ఓకే. సో ఇలా రావాలన్నమాట, ఇలా షేప్ ఎక్స్ లా ఓకే వస్తుంది. మొత్తం ఇలా రౌండ్ గా తిప్పుతూ ఆపోజిట్ సైడ్ అంతా మొత్తం. దీనికి ఒక వరుస అనేది ఉంటుందండి. ఇప్పుడు ఫ్లవర్ మేకింగ్ లాగా మనకి ఈ వరుసలో మొత్తం రావాలన్నమాట. మొత్తం అంతా వేసేసుకో, అంతా ఆపోజిట్, ప్రతిదానికి ఆపోజిట్ గా చేసుకుంటూ రావాలి. కొద్దిగా టైట్ గా లాక్కుంటే ఊడిపోకుండా ఉంటుంది. అన్నిటికీ ఆపోజిట్ లో మనము ఒక్కొక్కటి పెటల్ లాగా అనుకోవాలి. ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది అనమాట మన స్టాండ్ పై వేస్తూ ఉంటే. మనం ముడి మాత్రం వెనక దానికి వేసుకున్నాము లైన్ కి, ఒకటే నాట్. సో మనం తీసుకోవడం మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక దాని తర్వాత ఒకటి లైన్ గా తీసుకున్నాము. అంతా కవర్ చేసేసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి లాస్ట్ లో కూడా ఆపోజిట్. తర్వాత సెకండ్ రౌండ్. ఓకే, సెకండ్ రౌండ్ కూడా సేమ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇలా మొత్తం ఆపోజిట్ సైడ్స్ అంతా చేయాలి. సో ఈజీగానే చేసుకోవచ్చు అనుకుంటాను. మామూలుగా దాని స్టాండ్ ని చూడగానే కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట. అంటే దీంతో ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఎలా వేయాలి, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సో ఈ స్టాండ్ తో మనం ఈ ఫ్లవర్స్ చేయొచ్చు అండి, ఇంకా పెద్ద ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ చేయొచ్చు. దీన్ని అంటే ఒక 5-6 రౌండ్స్ తిప్పితే బాగా రౌండ్ గా వస్తుంది మొత్తం ఫ్లవర్ అంతా. ఇది సారీస్ కి స్టిచ్ చేస్తారు. ఈ ఫ్లవర్ ఇది చేసి తీసిన తర్వాత సారీకి స్టిచ్ చేస్తారు. మళ్ళీ ఆర్నమెంట్స్ గా చేస్తారు. ఆర్నమెంట్స్ లా కూడా బ్యాగ్స్ కి పెడతారు. ఓకే, అంటే ఈ మధ్య మనకు బ్యాగ్స్ కి కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ పెడుతున్నారు. ఫ్లవర్స్, రబ్బర్ బ్యాండ్స్ కి చాలా పెడుతున్నారు. శారీస్ లో కనిపిస్తున్నాయి ఉలన్వి, కాకపోతే ఇలా తయారు చేసినవని అవంత ఐడియా రాదు. ఇలా అయ్యాక లాస్ట్ ఇక్కడ కట్ చేసేసుకోవాలి. అంటే ఎన్ని వరుసలు ఎలా తెలుస్తుందండి, ఎక్కడి వరకు ఆపాలి అనేసి ఎలా తెలుస్తుంది? అంటే లాస్ట్ కి వచ్చేటి తెలిసిపోతుందండి. మనం ఎంత ముద్దగా కావాలంటే అంత ముద్దగా అల్లేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని దీని నీడిల్కి ఎక్కించేసుకోవాలి. అంటే మళ్ళీ ఊడిపోకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో పట్టుకొని మధ్యలోంచి రౌండ్ వచ్చింది చూడండి, మధ్యలోకి నీడిల్ కిందకి దింపేసేయాలి. సెంటర్ లో మనం నీడిల్ కిందకి దింపేసేయాలి. ఇప్పుడు మిడిల్ లోకి నీడిల్ దింపాను కదండి, దాన్ని మళ్ళీ కింద నుంచి పైకి తీయాలి. ఓకే, ముందు మనము సెంటర్ లోంచి తీసాము కిందికి, మిడిల్ నుంచి తీసేసిన తర్వాత సైడ్ నుంచి మళ్ళీ పైనకి ఒకసారి ఇలా కిందకి మళ్ళీ దింపితే అది నాట్ లా అయిపోతుంది. అయిపోయి కరెక్ట్ గా రింగ్ లా వస్తుంది, ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. మొత్తం అలా మొత్తం నాట్ వేసేసుకోవాలి. ఎక్కడ కట్ చేయకూడదు. కట్ చేయకుండా మొత్తం మిడిల్ లోకి నీడిల్ దింపుతూ గట్టిగా లాక్కోవాలి.
అంటే దీనికి ఈ వరుస ఆ వరుస అని ఏం లేదా? ఎటు అయినా ఎటు సైడ్ అయినా లేదండి, ఒక్క సైడ్ నుంచి స్టార్ట్ చేయాలంతే. ఎందుకంటే కరెక్ట్ గా సిస్టమేటిక్ గా వస్తుంది. అక్కడిక్కడ వేస్తే మళ్ళీ ఎక్కడ వేసాం తెలియదు కదా. అందులో ఫ్లవర్ షేప్ కూడా కనపడాలంటే ఒకటే సైడ్ నుంచి వేసుకుంటూ వస్తే షేప్ కరెక్ట్ గా ఫ్లవర్ షేప్ కనపడుతుంది. సో ఒక్కొక్క పెటల్ మధ్యలోంచి వస్తుంది మధ్యలో కదా, ఇక్కడ నుంచి వచ్చింది లైన్ గా మనకు 3-4 టైమ్స్ వచ్చింది ఇప్పటి వరకు. మిడిల్ లో అదే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇలా మొత్తం ఒక్కొక్కటి చూసుకుంటూ రావాలి లైన్ గా. ఇక్కడ ఒకటి తీసుకొని మధ్యలోంచి మళ్ళీ ఇటు నుంచి కిందకి దింపేసుకోవాలి. కిందకి దింపేసుకొని ఇలా గట్టిగా లాగాలి అంతే. నాట్ లా వేయక్కలేదు, జస్ట్ టైట్ గా లాగితే చాలు. సో అన్ని వైపులు అన్ని పెటల్స్ మధ్యలోంచి ఇలాగే నాట్స్ మొత్తం నాట్స్ ఇలా వేసేసుకో. అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్లవర్స్ చేయొచ్చు అండి స్టాండ్ తో, ఇంకేమైనా చేయొచ్చు? లేదండి, కర్టన్స్ చేసుకోవచ్చు, టీవీ మీద క్లాత్ చేసుకోవచ్చు. దీంతోనే అల్లొచ్చా? దీంతోనే సేమ్ పెద్ద ఫ్లవర్స్ వేసుకో. ఈ రౌండ్ లో పెద్ద ఫ్లవర్స్ సేమ్ ఇలాగే ఫస్ట్ నాట్ వేసుకొని మొత్తం రౌండ్ అలా తిప్పుతూ, ఎక్కువ రౌండ్స్ తిరిగితే బాగా ఇదిగా వస్తుంది, రౌండ్ గా వస్తుంది ఫ్లవర్. సో అన్ని ఇలాగే నాట్స్ వేసుకోవాలా? వేసేయాలి. ఇంకా ఉన్నాయండి వేసేటి? లేదు, అయిపోయింది. ఇది లాస్ట్ లో మనం ఇలా తీసేసేయండి అంతా. నాట్ వేసేసాం కదా, ఒక్కొక్కటి కొంచెం కొద్దిగా కేర్ఫుల్ గా తీయాలి. చిక్కు పడిపోతుందా మనం? కొద్దిగా అందుకని ఇలా మొత్తం ఇలా వస్తుందండి. తీసేసిన తర్వాత ఎక్సెస్ ఉన్న థ్రెడ్ ఇది కూడా కావాలంటే కట్ చేసేసుకోవచ్చు. ఇది రాఖీ లాగా కూడా వాడుకోవచ్చు. మధ్యలో బ్లూ పెట్టి వాచ్ ఉంటుంది చూడండి, వాచ్ కూడా దానికి ఇది చేయొచ్చు. అలా కుందన్ పెట్టుకోవచ్చు మధ్యలో. నేను చేసింది చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను చేసింది. ఓకే, చెప్పాను కదా నెక్లెస్. తీసి చూడండి, బయటకు తీయండి, ఐడియా ఉంటుంది. వావ్, చాలా బాగుందండి. సో ఇవి ఒక్కొక్క ఫ్లవర్ మనం ఇప్పుడు చూసిందే కదా తయారు చేసిన ఎక్కువ రౌండ్స్ అన్నమాట. ఎక్కువ దగ్గరకు వచ్చింది, ముద్దలా వచ్చింది. సో వాటిని జాయిన్ చేశారు. వీటికి మధ్యలో పర్ల్స్ తో పాటు కుందన్స్, బ్లూ తో కుందన్, నేను ఇందాక చెప్పాను చూడండి, బ్లూ తో కుందన్ స్టిక్ చేశారు. సో ఇది హ్యాంగింగ్. ఓకే, దానికి హ్యాంగింగ్. రింగ్ చాలా చక్కగా. రింగ్ కూడా చేశారా? చేశానండి. ఓకే, చాలా అందంగా ఉందండి. ఇంకేం చేస్తారు? అదేదో జడలాగా ఇప్పుడు పెళ్లి కూతురికి వాటికి చేస్తారు చూడండి, అలా జడ బర్త్డేస్ కి వాటికి. చాలా బాగుందండి. అయితే ఇక్కడ మీరు స్టోన్స్ ఇవి కుందన్స్ పెట్టారు కదా, ఈ కుందన్స్ ప్లేస్ లో మనం కావాలంటే స్టోన్స్ ఏదైనా పెట్టచ్చు. 1 గ్రామ్ గోల్డ్ వస్తున్నాయి చూడండి, అవి పెట్టచ్చు. ఏదైనా యాక్సెసరీ కానివ్వండి, గోల్డ్ పూసలు అవి పెట్టి కూడా వెళ్ళచ్చు. చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. ఇంకేంటి? అదేంటండి? ఇది క్లాత్ అండ్ టేబుల్ మీద వేసుకోవడానికి, ఫోన్ మీద కదా. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అయింది. రెడ్, బ్లూ, పింక్ అలా మొత్తం. ఇక్కడ మధ్యలో ఏం పెట్టారండి? ఇది పెద్ద ఫ్లవర్ అండి. ఇది మామూలుగా కుందన్ కాకుండా ఇవి వస్తున్నాయి కదా మనకు మల్టీ కలర్స్ చిప్స్ లా వస్తుంది కదా, అది. ఇది పెద్ద ఫ్లవర్, ఇందాక నేను చెప్పాను కదా, ఇదిగోండి పెద్ద ఫ్లవర్. ఇది చాలా బాగుందండి. ఇది ఏమో పెద్ద సైజు, మనం అదే స్టైల్ చేసుకున్నది పెద్ద ఫ్లవర్ అన్నమాట. మిగతావన్నీ చిన్న ఫ్లవర్స్, మధ్యలో హైలైట్ పెద్ద ఫ్లవర్. చక్కగా ఫోన్ స్టాండ్ పైకి మనం కవర్ చేసుకోవడానికి ఒక క్లాత్ పై కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుందండి. భారతి గారు ఈరోజు మాకు చక్కగా ఊలెన్తో ఫ్లవర్స్ తయారు చేసుకోవడమే కాకుండా ఆ ఫ్లవర్స్ ని జాయిన్ చేస్తూ పూల జడ తయారు చేసుకోవడం, నెక్లెస్ తయారు చేసుకోవడం, ఇయర్ హ్యాంగింగ్స్, రింగ్, అలాగే ఫోన్ పెట్టుకోవడానికి కూడా చక్కగా ఒక క్లాత్ పైన మనం ఫ్లవర్స్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చో చాలా చక్కగా చూపించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సకలు అత్యంత పోషక విలువలున్న పాలు అని వ్యాపార సంస్థలు ఎన్ని ప్రకటనలు చేసినా తల్లిపాల ముందు అవన్నీ దిగదుడిపే అన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎంత ఉద్యోగ ఒత్తిడి ఉన్నా బిడ్డకు పాలిచ్చే విషయంలో తల్లులు ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే సృష్టిలో తల్లిపాలను మించిన గొప్ప ఔషధం ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేరు. తల్లిపాలు అమృతంతో సమానం. బిడ్డకు అవసరమైన బలాన్ని ఇవ్వటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తల్లిపాలు. తల్లిపాలు చక్కగా అందిన పిల్లలు చాలా ఆరోగ్యంగానూ ఐక్యూ విషయంలోనూ చాలా ముందంజలో ఉంటారు. జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మహిళలు దృష్టిలో పెట్టుకోవాలని, ఆ విషయాలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖి, ETV2,
రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.